ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశ్రయుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యం చదువుచుండగా వాక్యంలో మేము మెలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము మా హృదయంలో నింపుకుని అనుదినము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోబు 42:11 నుంచి చూద్దామండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్లందరూ, అంతకుముందు అతని పరిచర్యలు వారును వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతనితో ఒకరు దుఃఖించుచు అతని ఓదార్చి, ఇది గాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఏంటండి, యోబు పడిన శ్రమలను బట్టి వారందరిని కూడా వచ్చి దుఃఖించుచు ఓదార్చుచు వాళ్ళకున్న కొంచెం కొంచెం ధనమును, యోబు చాలానే శ్రమ పడ్డాడు కదండి సాతాను చేత. యోబు చాలా ఎందువల్లనంటే సాతానికిని దేవునికిని మధ్య యుద్ధంలో యోబు పడిన శ్రమ, చాలా శ్రమ పడి ఉన్నాడు. అప్పుడు యోబుకి ఎంతమంది కుమార్తెలు? 12 కుమార్తెలు, 12 కుమారులు. వీరంతా కూడా దూరం అయిపోయారు. అయినాను సరే దేవుడే, సాతాను ఏమన్నది దేవునిని, నీవు యోబు పైన కంచి ఉంచావు కాబట్టి యోబు అలా ఉన్నాడు, నీవు దూరంగా ఉండి నీ ఎడల యోబు ఏం నిరీక్షణ ఉండదు, నువ్వంటే ఇష్టం లేదు అనే విధముగా మాట్లాడింది దేవునితో. యేసుక్రీస్తు వారైతే ఏమన్నారు? యోబు అలాంటి వాడు కాదు, యోబు నిజమైన రక్షకుడు, నిజమైన నమ్మినవాడు, నన్ను నిజముగానే మారు మనసు పొందినవాడు అని యోబు సాతానుతో యేసుక్రీస్తు వారు వాదించి ఉన్నారు. అయినా సరే సాతాను ఏమన్నది? యోబు చుట్టూ నువ్వు నీ పరిశుద్ధాత్మ కంచిగా ఉంచి ఉన్నావు కాబట్టే యోబు అలాగ ఉన్నాడు, అంతేగాని అయినా సరే ఎంత శోధించినను ఎంత వేధించినను కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అప్పుడు సాతానికి యోబుకి మధ్య ఉన్న యుద్ధంలో యోబుని విడిచిపెట్టారు. యోబుని విడిచిపెట్టినా కూడా దేవునిని విడిచిపెట్టలేదు. యోబు మాత్రము దేవునిని విడిచిపెట్టలేదు. ఎందువలనంటే యోబుకున్న దేవుని మీద ఉన్న ప్రేమ, నిరీక్షణ, భక్తి ఇవన్నీ కూడా దేవుని మీద ఉన్న. అతనికి ఎంతమంది? అప్పుడు అతని సహోదరులు అందరూ కూడా వచ్చి అతనిని చూచి అతనికి ఏమిచ్చి ఉన్నారు? యెహోవా అతని మీదికి రప్పించిన సమస్తను బాధను గురించి ఎంతలేసి దుఃఖపడుచు ఒకరినొకరు ఓదార్చుకునిచు దుఃఖపడుచు యోబు యొద్దకు వచ్చి ఓదార్చుచు వారికి ఒక్కొక్క వరహమును, ఒక్కొక్క బంగారు ఉంగరమును అతనికి ఇచ్చిరి. మనం కూడా ఎవరి దగ్గరికైనా బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా అయితే కొంచెం ధన సహాయం చేస్తామో అలాగే యోబుకు కూడా వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్క ఉంగరమును, ఒక్కొక్క ధనమును వారికి ఇచ్చుచున్నారు, యోబుకి ఇచ్చుచున్నారు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగి అతడు పెద్దదానికి మియోమియా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెహాపుకు అనియు పేర్లు పెట్టారు. ఆ దేశం అంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులను కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాచ్యములు ఇచ్చెను. వారికి ఏమి మొదట కంటే దేవుడు యోబుని చాలా ఆశీర్వదించాడు. ఇవన్నీ శ్రమల నుంచి తప్పించుకుని వచ్చిన తర్వాత అంతకంటే కూడా 1000 రెట్లు ఆశీర్వదించాడు. ఎంతమంది కుమారులు అండి? ఎంతమంది? 1000 మంది అధికముగా ఆశీర్వదించాను. గొర్రెలను 6,000, ఒంటెలను 1000 కుమార్తెలు. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు. 7 కొడుకులు, 3 కుమార్తెలు. వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి దేవుడు ఏం చేశాడు? యోబు అక్కడ ఉన్న వారి కంటే సౌందర్యవతులు, అందమైన వారు,
అయినను సరే వారికి విధేయత నేర్పించి ఉన్నాడు యోబు. దానిని బట్టి వారు స్వస్థత పొంది తండ్రికి లోబడి ఉన్నారు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరండి? మన పిల్లలు ఎవరైనా మన మాట వింటున్నారంటారా? వినటం లేదు. వారు చెప్పినట్టే మనం వింటున్నాము. ఒకవేళ వారు చెప్పినట్టు వినకపోతే అయ్యో నా కూతురు ఏం చేసేసుకుంటుందో, నా కొడుకు ఏం చేసేసుకుంటాడో అని ఏం చేసేసుకుంటుందో ఏంటో అనే భయము అనే విధానము అంతే తప్ప కానీ ఎక్కడను కూడా తల్లిదండ్రుల మాట. కానీ సౌందర్యవతులైనా సరే, అందగతులైనా సరే తండ్రి మాటకు లోబడి ఉన్నారు. యోబు కుమార్తెలు కానీ కుమారులు కానీ దేవుడు వారిని ఎంత ఆశీర్వదించాడంటే లెక్కలేనంత ఇదిగా ఆశీర్వదించాడు యోబుని. ఎప్పుడు శ్రమలను సహించి ఓర్చుకుని తరువాత అతని సహోదరులందరూ కూడా వచ్చి ఓదార్చి తగిన దానమునిస్తే అంతకంటే ముందు దానికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. అటు తరువాత యోబు ఇవన్నీ శ్రమలను భరించి ముసలివాడు అయిపోయిన తర్వాత యోబు ఎన్ని సంవత్సరములు బతికాడంటే అటు తర్వాత యోబు 140 సంవత్సరములను బ్రతికి తన కుమారులను కుమార్తెలను 4 తరముల వరకు చూచాను. పెమ్మట యోబు కాలం నిండిన వృద్ధుడై మృతి నిందని. ఎప్పుడు వారి కుమారులను వారి కుమార్తెలను కూడా ఎన్ని తరములు చూశాడు? 4 తరములు చూసి ఉన్నాడు యోబు. 4 తరములు చూసిన తరువాత చాలా కాలము తరువాత యోబు చనిపోయాడు. ఎంత? 140. ఎన్ని సంవత్సరములు బ్రతికి ఉన్నాడు? 140 సంవత్సరములు బ్రతికి వారి కుమారులను వారి కుమార్తెలను కూడా చూసిన తర్వాత ఎప్పుడు శ్రమలను సహించాడు. భార్యను విడిచిపెట్టేశారు, కుమార్తెలను విడిచిపెట్టేశారు. సాతాను చేత జయించి దేవుని మాటలకు లోబడిన తరువాత అంతకంతకు ఆశీర్వాదము పొందిన తరువాత అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి అధికమైన మేళ్ళు అధికమైన ఆశీర్వదించిన తర్వాత 140 సంవత్సరములు బతికిన వారు ఎవరన్నాను ఉన్నారా ఈ రోజుల్లో? దేవుడిచ్చిన ఆయుష్ 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. అయినను కూడా అందులో ఆయాసము దుఃఖమే. కానీ యోబు అయితే అంతకు ముందే వయసులోనే భరించేశాడు. శ్రమలు కానీ బాధలు కానీ అన్నీ కూడా వయసులో ఉండగానే భరాయించేశాడు. అప్పుడు అవన్నీ భరాయించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ముసలివాడైపోయిన వృద్ధివాడైపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు చూసిన తర్వాత బహు వృద్ధివాడైన తర్వాత కనుమూసాను. మనము కూడా దేవుని యందు నిరీక్షణను కలిగి ఉంటే మనకు కూడా సమస్తమును సాధ్యమవుతుంది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడైండును గాక. ప్రార్థించుదాం. స్తుతులపైన ఆశీనుడైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాము ప్రభా. బస్సులు వెలిచినటువంటి రైళ్ళు వెలిచినటువంటి హెలికాప్టర్లు వెలిచినటువంటి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యం వారిని గుడ్డి వారిని మృగవారిని చెవిటి వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా వారికి కావాల్సిన అవసరతలు దయచేయమని అడుగుచున్నాను నేను నీకు స్తోత్రాలు ప్రభా. ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తి మహిమయు నిరంతరము నీవైనావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.